మెసేజ్ పెట్టారు. నా వాళ్ళకి అర్థం కాలేదో, లేదా ఎక్సెల్ ఫైల్ ఓపెన్ కాలేదని మేడం నవ్యనా? నవీనా ఎవరో మెసేజ్ పెట్టారు వాట్సాప్‌లో. మీ స్క్రీన్ షేర్ చేస్తారా? నేను మీకు ఆప్షన్ ఇస్తాను. ఓకే. సో, నేను ఒక ఆప్షన్ ఇస్తాను. దాంతోటి మీరు మీ స్క్రీన్ షేర్ చేయొచ్చు. అది హ్మ్. నో సార్. తర్వాత లోడ్ అయింది సార్. లోడ్ అయిందా? ఓకే. ఆ! నిత్య. సారీ. యెస్ సార్. నిత్య. ఓకే. సో, అది ఎక్సెల్ ఫైల్‌లో ఒకసారి లేటెస్ట్ వెర్షన్ తీసుకోమంటున్నా. సో, ఎ ఎస్ఎల్ఎక్స్, ఎక్స్ఎల్ఎస్ ఇలాగ 2 ఫార్మాట్స్ ఉంటాయి. ఓల్డ్ ఫార్మాట్ ఒకటి, న్యూ ఫార్మాట్. రెండిటిని సపోర్ట్ చేస్తుంది. ఓకే అండి. సో, ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సెల్ ఫైల్‌ని మీరిక్కడ చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. అందుకే మీకు అందరికి చెప్తున్నాను. లేటెస్ట్‌గా ఉన్నటువంటి ఎక్సెల్ ఫైల్ ఇన్‌స్టాల్ చేసుకోండి. ఓకే. సో, అతని పేరు మీలో ఎవరికైనా సాఫ్ట్‌వేర్‌లు కావాలనుకుంటే అతన్ని హెల్ప్ తీసుకోండి. అతని పేరు చెప్తున్నాను. శ్రీనివాస్ భూపతి. చాట్ బాక్స్‌లో ఇస్తున్నాను ఇతని పేరు. ఓకే అండి. ఇతని పేరు శ్రీనివాస్ భూపతి. ఇతని సెల్ నంబర్ ఇస్తున్నాను. మీలో ఎవరికన్నా సాఫ్ట్‌వేర్ ఇష్యూస్ ఉంటే ఆయనకి ఇచ్చేవండి. అతను మీకు ఆన్‌లైన్‌లో వచ్చి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేస్తాడు. ఇది పెయిడ్ వన్. గుర్తుపెట్టుకోండి. ఇది మీ సాఫ్ట్‌వేర్‌లు మీకు నచ్చినట్టు ఆయన మీకు చేసి పెడతాడు. 9963283323 సెల్ నంబర్ ఇది. ఇతని పేరు శ్రీనివాస్ భూపతి. అమీర్‌పేటలో ఉంటాడు. ఇతను హార్డ్‌వేర్ గాయ్. మీకు ఓఎస్ ఇష్యూస్ ఉన్నా, ఎంఎస్ ఆఫీస్ ఇష్యూస్ ఉన్నా, సీక్వెల్ సర్వర్ ఇన్‌స్టాల్ కాకపోయినా మొత్తం ఆయన రీచ్ అవ్వండి. ఆయన అన్నీ కూడాను రిమోట్‌లో కనెక్ట్ అయ్యి మీరు ఎక్కడున్నా గూడా, ప్రపంచంలో ఎక్కడున్నా ఆయన మీరు కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ చేయొచ్చు. దానికి వాట్సాప్ నంబర్ ఉంది. సో, నా పేరు జెప్పండి. చిన్నబాబు సార్ మీ నంబర్ ఇచ్చారు. మాకు కొంచెం సాఫ్ట్‌వేర్ ప్రాబ్లమ్ ఉందని జెప్పండి. వెంటనే మీకు రియాక్ట్ అవుతాడు. మంచిగా చేసి పెడతాడు. ప్రతి క్లాస్‌లో గూడా నేను అతన్నే అందరికి ఇస్తుంటాను. ఓకే అండి. సో, మీకు కూడా నేను ఇస్తున్నాను. సో, ఎవరికన్నా ఓఎస్ రిలేటెడ్, ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్, ఎంఎస్ ఆఫీస్ రిలేటెడ్, సీక్వెల్ సర్వర్ గాని, కొంతమందికి ఇన్‌స్టాల్ కాదు. అది మరి దాని ప్రాబ్లమ్స్ ఆయనే సెట్ చేస్తాడు. ఓకే. సో, అతన్ని మీరు ఆడుకోండి. నెక్స్ట్ ఆహ్, క్లాస్ రికార్డ్ అవుతుంది. మీకు ప్రతిరోజు వీడియో రికార్డింగ్ మీకు పంపించడం జరుగుతుంది. ఓకే అండి. సతీష్ బాబు, హరికృష్ణ సదన్, ఆహ్, సదం, నిత్య, శ్రీ, సర్వేష్, ఆనంద్, కిషోర్, రేష్మ, రఘు, నవీన్, సాయి నవ్య. సాయి నవ్య వేరండి. ఓకే. నిత్య వేరు, సాయి నవ్య. ఓకే. ఓకే. రైట్. సో, అలాగే పరమేష్. ఓకే. సో, మీకు ఏ ఇష్యూస్ ఉన్నా నా వాట్సాప్ నంబర్ ఉంది. మీరు రీచ్ ఔట్ అవ్వండి. క్లాస్ స్టార్ట్ చేస్తున్నా. సో, ఈరోజు మనం కంప్లీట్‌గా నిన్నటిదాకా కొన్ని ఇంట్రడక్షన్స్ నేర్చుకున్నాం. సాఫ్ట్‌వేర్స్ దగ్గర పెట్టుకోండి.
మీలో అందరూ నాకు తెలిసి పవర్ బిఐ డెస్క్టాప్ ఈఎక్స్ఈ ఇన్‌స్టాల్ చేసుకున్నారు కదండీ! దాంట్లో అన్ని ఇష్యూస్ ఉన్నాయా? సో, నా స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే. చెప్పండి, నా స్క్రీన్ మీరు చూడగలుగుతున్నారా? ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? Yes, sir. రైట్. థాంక్ యూ. సో, ఇక్కడ నుంచి ప్రాక్టికల్ స్టార్ట్ అయ్యాయి. రండి. సో, ఈరోజు కొన్ని విజువల్స్ గురించి చెప్పుకుందాం. ఈరోజు నుంచి మనం 9 వరకు చెప్పుకుంటాం. నిన్నటి దాకా తక్కువ చెప్పుకున్నాం. ఓకే. సో, మనం కొత్త పేజ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే వేరే పేజ్ క్రియేట్ అవుతుంది. ఇలాగ ఎన్ని పేజీలైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే అండి. దీనికి ఇన్ని పేజీలే క్రియేట్ చేయాలి అని రిస్ట్రిక్షన్ ఏం లేదు. మీ ప్రాజెక్ట్ ప్రకారం నేను చూశాను. నేను చేసిన ప్రాజెక్ట్‌లో ఒక 90 పేజెస్ చూశాను. ఒకే రిపోర్ట్‌లో 90 పేజెస్. కొంతమంది ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు వాడినటువంటి పవర్ బిఐ ఫైల్ సైజ్ ఎంత? మీరు వాడిన పవర్ బిఐలో మీరు తయారు చేసిన పవర్ బిఐ రిపోర్ట్‌లో ఎన్ని పేజీలు వాడారు? మీరు వాడిన పవర్ బిఐలో ఆ పవర్ బిఐ సైజ్ ఎంత? ఎంతవరకు చెప్పొచ్చు మాక్సిమం? ఎనీ ఐడియా? నేను వాడే ప్రాజెక్ట్‌లో నిజం చెప్తున్నాను మీకు 4 జీబీ ఫైల్ ఉందండి. 4 జీబీ ఫైల్. మాక్సిమం నేను వాడిన నా 6 ఇయర్స్ నుంచి నేను వాడుతున్నటువంటి పవర్ బిఐలో 5 జీబీ వరకు ఉందండి. ఓకే. 4-5 జీబీ వరకు ఉంది. ఓకే. సో, ఇది కూడా ఒక ఇంటర్వ్యూ క్వెషన్. వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేస్తారు ఇంటర్వ్యూ టైమ్‌లో. మీరు రియలా కాదా అనేసి. సో, ఈ క్వెషన్స్ చాలా సింపుల్‌గా ఉంటాయి. ఆన్సర్స్ మీరు సరిగ్గా చెప్పకపోతే కొంచెం తేడాగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీకు ముందే చెప్తున్నాను. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. మనం ప్రతిరోజు ప్రతి టాపిక్‌లో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వెషన్స్ నేను క్లాస్‌లోనే చెప్పేస్తాను మీకు. ఓకే. ఇది డేటాబేస్ మోడలింగ్. చూడండి, దీన్ని స్టార్ స్కీమా అంటారు. ఒక ఫ్యాక్ట్ టేబుల్ డైరెక్ట్‌గా డైమెన్షన్ టేబుల్‌కి రిలేట్ అయ్యి ఉంటే, ఒక డైమెన్షన్ టేబుల్ డైరెక్ట్‌గా ఫ్యాక్ట్ టేబుల్‌కి రిలేట్ అయ్యి ఉంటే దాన్ని స్టార్ స్కీమా అంటారు. దాన్ని స్టార్ స్కీమా అంటారు. ఒక డైమెన్షన్ టేబుల్ ఇంకో డైమెన్షన్ టేబుల్‌కి రిలేట్ అయితే దాన్ని స్నోఫ్లేక్ స్కీమా అంటారు. సో, మోస్ట్ ప్రిఫరబుల్ స్కీమా ఏది పవర్ బిఐ అంటే స్టార్ స్కీమా. బెస్ట్ పెర్ఫార్మన్స్. ఇది కూడా ఇంటర్ పాయింట్ ఆఫ్ క్వెషన్స్ అన్నమాట. నోట్ చేసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. చూడండి, ఇది లొకేషన్, ఇది డేటా, ఇది ఫ్యాక్ట్ టేబుల్, ఇది డైమెన్షన్ టేబుల్. లొకేషన్ అనేది ఒక డైమెన్షన్, సెగ్మెంట్ అనేది ఒక డైమెన్షన్, షిప్ మోడ్ అనేది ఒక డైమెన్షన్, ప్రొడక్ట్ అనేది ఒక డైమెన్షన్, కస్టమర్ అనేది ఒక డైమెన్షన్. ఇది ఫ్యాక్ట్ టేబుల్. ఫ్యాక్ట్ టేబుల్స్ ఏమున్నాయండి ఇక్కడ? ఐడీస్ ఉన్నాయి, మెజర్ ఉంది. డిస్కౌంట్ అన్నది మెజర్, ఆర్డర్ డేట్ అన్నది డేట్, ఆర్డర్ ఐడి అన్నది కీ, ప్రొడక్ట్ ఐడి అన్నది కీ, ప్రాఫిట్ అన్నది మెజర్, క్వాంటిటీ అన్నది న్యూమరికల్ డేటా మెజర్, సేల్స్ అన్నది మెజర్, షిప్ డేట్. సో, ఇలా కీస్ విత్ ఫారెన్ కీస్ ఉండేదాన్ని, ఉన్నదాన్ని న్యూమరికల్ డేటా ఉన్నదాన్ని ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. డిస్క్రిప్టివ్ డేటా, సిటీ అన్నది డిస్క్రిప్టివ్ డేటా, కంట్రీ అన్నది డిస్క్రిప్టివ్ డేటా, పోస్టల్ కోడ్ అన్నది డిస్క్రిప్టివ్ డేటా. ఇందులో మెజర్స్ ఏమైనా ఉన్నాయండి ఇక్కడ? న్యూమరికల్ డేటా ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. ఫ్యాక్ట్ టేబుల్‌లో న్యూమరికల్ డేటా ఉంటుంది. డైమెన్షన్ టేబుల్‌లో కీస్ విత్ డిస్క్రిప్టివ్ డేటా ఉంటుంది. డెఫినిషన్ చెప్పాలి మీరు.
ఇది షిప్ మోడ్, షిప్ ఐడి, షిప్ మోడ్. అలాగే ప్రొడక్ట్‌లో 3 కాలమ్స్ ఉన్నాయి. అంటే మీకు ఫస్ట్‌లోనే ఎక్కువ కాలమ్స్ పెడితే కన్‌ఫ్యూజ్ అవుతారని తక్కువ కాలమ్స్ తోటి మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. చూడండి, ప్రొడక్ట్ అండి, ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ ఐడి, ప్రొడక్ట్ నేమ్, సబ్ కేటగిరీ. ఇది డిస్క్రిప్టివ్ డేటా. ఓకే అండి. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఇది డేటాబేస్ మోడల్ పార్ట్, ఇది డేటా మోడల్, ఇది రిపోర్ట్ సెక్షన్. ఈ రిపోర్ట్ సెక్షన్‌లో మనం ఫస్ట్ రిపోర్ట్ చేసాము. ఇప్పుడు సెకండ్ రిపోర్ట్. ఇది స్టాక్డ్ కాలమ్స్ రిపోర్ట్. ఎప్పుడైతే నేను స్టాక్డ్ కాలమ్ రిపోర్ట్‌ని విజువల్ ఏరియాలో క్లిక్ చేసేది నాకు స్కెలిటన్ వస్తుంది. ఇది స్కెలిటన్. ఈ రిపోర్టు ఇది ఒక స్కెలిటన్. ఈ స్కెలిటన్‌కి యాక్సెస్ అనేది ఒక పారామీటర్ ఇవ్వాలి మీరు. లెజెండ్ అని ఒక పారామీటర్ ఇవ్వాలి. వాల్యూ అనే ఒక పారామీటర్ ఇవ్వాలి. స్మాల్ మల్టిపుల్స్ అని ఇవ్వాలి. సో 1, 2, 3, 4 పారామీటర్స్ ఇస్తే ఈ విజువలైజేషన్ మీకు వస్తుంది. ఓకే. సో ఆ కాలమ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు డేటా ఏం కావాలి? చూడండి, డేటా ఏం కావాలి? డేటా నుంచి మీరు ఏమేమి రిపోర్ట్ తయారు చేయాలనుకుంటున్నారు? నాకు సేల్స్ రిపోర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. సేల్స్ రిపోర్ట్, సేల్స్ కావాలి, ప్రాఫిట్ కావాలి. ఎలా కావాలి? లొకేషన్ వైజ్. ఓకే అండి. నాకు స్టేట్ వైజ్ కావాలి. ఈ స్టేట్ అన్న చూడండి యాక్సెస్‌లోకి వెళ్తది ఇక్కడ. ఇక్కడ నేను స్టేట్ అని క్లిక్ చేయంగానే సో ఇక వాల్యూస్ అనే చోట ఏమవుతుంది? న్యూమరికల్ డేటా తీసుకుంటుంది. ఇది మరోసారి తీసేస్తున్నాను, మరోసారి క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడ కాలమ్స్ క్లిక్ చేస్తే వాల్యూలోకి వెళ్తుంది చూడండి అది. వెళ్ళిందండి. ఇక్కడ వాల్యూస్ అనేది క్లిక్ చేస్తే న్యూమరికల్ డేటాను వాల్యూలోకి వెళ్తుంది. అలాగే టెక్స్టువల్ డేటా నేను రీజియన్స్ లేదా స్టేట్ సెలెక్ట్ చేస్తే యాక్సెస్‌లోకి వెళ్తది. సో యాక్సెస్‌లో మనము న్యూమరికల్ డేటా, అలాగే డేటా టైప్స్‌లో చెప్పుకున్నాం. డేట్ అండ్ టైమ్, ఆ తర్వాత న్యూమరికల్ డేటా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. న్యూమరికల్ డేటా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే. సో ఒకటి నేను క్లిక్ చేశాను. నాకు లొకేషన్స్ ఏమి ఇచ్చుకున్నామండి ఇక్కడ మనము? స్టేట్ ఇచ్చుకున్నాం కదా! అదే నాకు రీజియన్ వైజ్ మల్టిపుల్స్ కావాలి. చూడండి రిపోర్ట్ ఎలా వచ్చిందో. ఇక్కడ నేను చాలా సింపుల్‌గా చేశాను. ఏంటంటే కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. కాలమ్స్ సెలెక్ట్ చేసుకున్నా. ఎక్కడ? ఇది ఫ్యాక్ట్ టేబుల్ డేటాలోంచి, అలాగే లొకేషన్‌లోంచి. ఓకే. ఈ లొకేషన్ టేబుల్‌లో నాకు ఇలా కావాలి. రీజియన్ వైజ్ స్టేట్ సెల్ కావాలి. ఇది రీజియన్, వెస్ట్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సెంట్రల్ రీజియన్, సౌత్ రీజియన్. అందులో ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ మళ్ళా? స్టేట్ ఉంటుంది. అలాగే సేల్స్ ఉంటుంది. ప్రాఫిట్ ఉంటుంది. ఓకే అండి. ఇది స్టేట్. ఈ కిందున్న పేర్లన్నీ స్టేట్స్. అలాగే ఇక్కడ సేల్స్ అడుగుతున్నా. సేల్స్ కొడితే ఏమొస్తుంది? బై డిఫాల్ట్ సమ్ వస్తుంది. ఎలా వస్తుంది సమ్ చూడండి. ఈ కాలమ్ మీద రైట్ క్లిక్ కొట్టండి. సమ్ ఉందండి. కనబడుతుందా? సమ్ అంటే అగ్రిగేషన్ చేస్తుంది. పవర్ బిఐలో అగ్రిగేషన్స్ ఏమేమి చేయొచ్చు? సమ్, యావరేజ్, మిన్, మాక్స్, కౌంట్, డిస్టింక్ట్, కౌంట్, స్టాండర్డ్ డీవియేషన్, వేరియన్స్, మీడియన్. ఇవన్నీ కూడా అగ్రిగేషన్స్. వీటిని అగ్రిగేషన్ చేయాలంటే న్యూమరికల్ డేటా మీద చేయగలం. ఓకే అండి. న్యూమరికల్ డేటా మీద చేయగలం. లేదా ఈ రిపోర్ట్‌ని సెలెక్ట్ చేసుకోండి. నాకిక్కడ ఏదో న్యూమరికల్ టెక్స్ట్ డేటా తీసుకోండి ఏదో ఒకటి. షిప్‌మెంట్ మోడ్ లేదా ప్రొడక్ట్ రండి. ప్రొడక్ట్‌లో కేటగరీ కూడా పెట్టొచ్చు మీరిక్కడ. కేటగరీ కొడితే ఏమొచ్చింది? రైట్ క్లిక్ కొట్టండి. సో టెక్స్ట్ డేటా టైప్‌ని వాల్యూ ఏరియాలో ఏస్తే ఏమొచ్చిందండి? కౌంట్, డిస్టింక్ట్ కౌంట్ వచ్చింది. కనబడుతుందా అండి? సో వాల్యూ ఏరియాలో మనం టెక్స్ట్ కూడా ఎయొచ్చు. కానీ అక్కడ ఏం చూపిస్తుంది? కౌంట్, డిస్టింక్ట్ మాత్రమే చూపిస్తుంది. ఓకే. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోండి. సో వాల్యూ ఏరియాలోకి ప్రిఫరబుల్ న్యూమరికల్ డేటా, టెక్స్టువల్ డేటా కూడా ఏస్తే మనకి కౌంట్, డిస్టెన్స్ వస్తుంది. అదే న్యూమరికల్ డేటా ఇస్తే మనకి సమ్, యావరేజ్, మిన్, మీడియం
ఓకే అండి. ఇవన్నీ వస్తాయి. అదే యాక్సెస్ ఏరియా. యాక్సెస్ ఏరియా స్టేట్ వైజ్ తీసుకొచ్చాను నేను. స్టేట్ వైజ్‌తో పాటు ఇంకోటి ఏం కావాలి నాకు? కేటగరీ కావాలా. ఇప్పుడు ఇందులో 2 ఉన్నాయి కేటగరీస్. వెస్ట్ రీజియన్ దీన్ని టూల్ టిప్ అంటారు. ఓకే అండి. ఆ బ్లూ కలర్ నేవీ బ్లూ ఒకటుంది. లైట్ బ్లూ కలర్ ఉంది. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి ఇక్కడ. రీజియన్ వెస్ట్ రీజియన్ ఇది స్టేట్ కాలిఫోర్నియా. ఇది కిందకొస్తే కాలిఫోర్నియా. ఇది రీజియన్ వెస్ట్. ఓకే అండి. చూడండి ఇక్కడ సేల్స్ 457 ఉంది. ఇక్కడ చూడండి 76 ఉంది ప్రాఫిట్. ఇది ప్రాఫిట్, ఇది సేల్స్. ఒకే దాంట్లో 2 వాల్యూస్ చూపిస్తున్నాం. ఒకే కాలంలో 2 వాల్యూ చూపిస్తున్నాం. ఇది సేల్స్ డేటా, ఇది ప్రాఫిట్ డేటా. సో, ప్రాఫిట్ అనేది తక్కువ ఉంది కాబట్టి తక్కువ మనకక్కడ విజువలైజేషన్ కనబడుతుంది. యామ్ ఐ రైట్? ఆర్ యూ ఏబుల్ టు సీ? ఆర్ యూ గెట్టింగ్ మై పాయింట్ ఆర్ నాట్? ఓకే అండి. నాకు మల్టిపుల్స్ వద్దండి తీసేయండి. అయినా రిపోర్ట్ ఉంటుంది. మల్టిపుల్ తీసేసినా రిపోర్ట్ ఉంది. సార్ మరి ఇక్కడ రిపోర్ట్ కిందకొచ్చింది అంటే మైనస్ వాల్యూస్ ఇవి. ఓకే అండి. ఎక్స్ యాక్సెస్ కన్నా కిందకొస్తే అది మైనస్ వాల్యూస్. ప్లస్ వాల్యూస్ ఎక్స్ యాక్సెస్‌కి పైనుంటాయి. అర్థమవుతుందండి? ఇది మైనస్ వాల్యూస్. ఇది పాజిటివ్ వాల్యూస్. ఇలినియస్ ఇదొక స్టేట్. ఫ్లోరిడా ఇదొక స్టేట్. ఇది ఒక పెన్సిల్వేనియా, ఓకే, వాషింగ్టన్. ఇదేంటి టెక్సాస్. చూడండి. సో, రిపోర్టు ఒకే ఒకే కాలంలో 2 వాల్యూస్ రావాలంటే యాక్సెస్ అనే ఏరియాలో మోర్ దాన్ 1 తీసుకుంటాయి అలా వస్తాయి. ఇప్పుడు నేను స్టేట్ తీసేసాను. ఇప్పుడు కేటగిరీ చూపిస్తుంది ఇక్కడ. ఓకే. సో, మీకు ఎలా కావాలి రిపోర్టు? అలా వస్తుంది. ఇదేమో ప్రాఫిట్, ఇదేమో సేల్. ఇక్కడ 2 పెట్టాము. ఓకే. ఇక్కడ. సో, వాల్యూస్‌లో మోర్ దాన్ 1 ఇవ్వచ్చు. యాక్సెస్‌లో కూడా మోర్ దాన్ 1 ఇవ్వచ్చు. అలాగే లెజెండ్ నాకు డిఫరెంట్ కలర్స్ కావాలండి నాకు. నాకు డిఫరెంట్ కలర్స్ కావాలి. కేటగరీని తీసుకొచ్చి ఇక్కడికివ్వండి. ప్రతి కేటగరీ ఏమనొచ్చే కేటగరీ? టెక్నాలజీ ఒక కేటగరీ, ఫర్నిచర్ ఒక కేటగరీ, ఆఫీస్ సప్లైస్ ఒక కేటగరీ. అదే కేటగరీ నాకు డిఫరెంట్ కలర్స్ రావాలంటే లెజెండ్‌లో పెట్టండి. దేవుడా! దీనికేమైంది నాయనా? సో, ఇలాగా ఒక్కొక్కసారి సెట్ కాలేదనుకోండి, ఫార్మాట్స్‌కి రండి. ఫార్మాట్స్‌కొస్తే వీటిని సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేసుకోవచ్చు? నిన్న మనం చెప్పుకున్నాం. ఇవి మీకు గుర్తున్నాయండి? డేటా లేబుల్స్, జూమ్ స్లైడర్, ఓకే అండి. డేటా కలర్స్. ఇక్కడ నేను వేరే రంగులు ఇస్తున్నాను. సో, కలర్స్ అన్ని పాష్‌గా ఇచ్చుకోండి. ఇది రివర్ట్ టు బ్లాక్ అంటే బై డిఫాల్ట్ ఎలా ఉంటే అలా వస్తుంది. లేదా మార్చుకుంటానంటే మార్చుకోవచ్చు. ఓకే అండి. ఇది రీసెంట్ కలర్స్, ఇక్కడ మోర్ కలర్స్‌కి రండి. సో, మీకు ఏ కలర్ కావాలి మీరే చూజ్ చేసుకోండి. అది మీ ఇష్టం. ఓకే అండి. అలాగే ఫాంట్ సైజ్ కూడా పెంచుకోవచ్చు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఈ రీజియన్ అన్నది ఎక్స్ యాక్సిస్. సేల్స్ అండ్ ప్రాఫిట్ అన్నది వై యాక్సిస్. ఇది గమనించాలి మీరు. వై యాక్సిస్ అంటే సేల్స్ అండ్ ప్రాఫిట్. వై యాక్సిస్‌లోకొచ్చి నాకు లివరేజ్ కావాలి. లివరేజ్ అంటే తేడా వచ్చింది చూసారండి? ఇన్వర్స్ అన్నమాట. ఓకే అండి. తర్వాత ఇక్కడ మీరు ఫాంట్ సైజ్ పెంచండి. ఫాంట్ సైజ్ చిన్నగా ఉంది. బై డిఫాల్ట్ 9 ఉంటుంది ఎక్కడికైనాను. ఇప్పుడు ఇది పెరిగిందండి ఇది?
సేల్స్ ప్రాఫిట్. ఫాంట్ పెరిగింది కదా! అలాగే ఫాంట్ నేమ్ కూడా చేసుకోండి. ఎందుకు మొదట్లో కొంచెం మీకు అలవాటు అయ్యేలాగా. ఒక్కోటి రిపీట్ అయితది. మీరు భయపడొద్దు. అది మీకు నోటికి రావాలి, చేయడానికి రావాలి కాబట్టి నేను ఒకటి దాన్ని 2, 3 సార్లు రిపీట్ చేయడం జరుగుతుంది. ఓకే అండి. ఇన్వర్స్ అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో జరుగుతుంది. ఇన్వర్ట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్‌లో జరుగుతుంది. అలాగే ఫాంట్ సైజ్ ఎంత కావాలి? ఓకే అండి. సో, ఇక్కడ కలర్స్ కూడా ఇవ్వచ్చు మీరు. ఫంక్షన్స్ రాసుకోవచ్చు. ఫంక్షన్స్ రాసుకొని ఆ కలర్స్‌ని మీరిక్కడ పెట్టుకోవచ్చు. 0 వాల్యూ ఎంత? మాక్సిమం వాల్యూ ఎంత? ఓకే. ఆ వాల్యూ మీరు తెలుసుకుంటే ఎయచ్చు. సార్ ఈచ్ పిల్లర్ కలర్ చేంజ్ చేయండి. చేస్తున్నాను గదా! అంటే డిఫాల్ట్‌గా ఇక్కడ బ్లాక్ ఉన్నాయి గదా! ఒక్కొక్క పిల్లర్‌కి ఒక్కొక్క కలర్. అది కలర్స్‌కి రావాలి అప్పుడు మీరు. అప్పుడు ఏం చేయాలి? కలర్స్‌కొచ్చి ఇక్కడ బ్లాక్ ఉంది గదా! బ్లాక్ బదులు యెల్లో ఇచ్చుకోండి. వస్తుంది గదా! అంటే రీజన్ వైస్ సార్. ఇప్పుడు వెస్ట్‌కి ఒక కలరు, ఈస్ట్‌కి ఒక కలరు ఇలా చేయొచ్చా సార్? చేయొచ్చు కదా! ఈస్ట్‌కో కలరు, వెస్ట్‌కో కలరు అన్నీ చేయొచ్చు. మీరిక్కడ అదే. ఇక్కడ మీరు జనరల్ ఏమొస్తుంది జనరల్ చూడండి. ఏ పొజిషన్‌లో స్టార్ట్ అవ్వాలి? ఏ పొజిషన్‌లో ఎండ్ అవ్వాలి? ఇప్పుడు నాకు ఎక్స్ అనే పొజిషన్‌లో నాకు 0తో స్టార్ట్ అవ్వాలి. లేదా 100తో స్టార్ట్ అవ్వాలి. అది నా రిక్వైర్మెంట్. ఇక్కడ నుంచి ఇక్కడికి స్పేస్ వచ్చింది చూసారా? ఇది 100. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్పేస్ వచ్చింది గదా! ఓకే అండి. ఇది. అలాగే వై యాక్సిస్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ యాక్సిస్. అలాగే వై యాక్సిస్ ఇది వై యాక్సిస్ ఇచ్చే ప్లేస్. ఇక్కడ నాకు 500లో కావాలి. 500లో కావాలి. మీకు తేడా తెలియాలి గదా! అన్ని 100లో పెట్టుకున్నాను అనుకోండి తెలీదు గదా! ఓకే అండి. ఇది వై యాక్సిస్. లేదా 0లో కావాలని పెట్టుకోండి. 0లో. విడ్త్ ఎంత ఉండాలి నాకు? విడ్త్ 800 ఉండాలా? హైట్ ఎంత ఉండాలి? 300 ఉండాలా? ఓకే అండి. సో, మౌస్‌తో చేస్తే అయితది. కాపోతే యాక్యురేట్‌గా అవ్వదు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ మీకంటే ముందు వీర్రాజు గారు పనిచేశారనుకోండి. ఆళ్ళేమంటారు? అతని మీద నమ్మకం ఉంటది. సో, అతను ఇలా చేశాడు. మీరు కూడా అదే సైజులు, అదే ఫాంట్లు, అదే ఫార్మాట్‌లు, అదే టెంప్లేట్ వాడండి అంటారు. ఓకే అండి. సో, ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ ఓపెన్ చేసి ఈ ఎక్స్ కోఆర్డినేట్స్ ఉన్నాయి గదా! ఈ జనరల్‌కెళ్ళి ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటారు. మీరు చేసిన రిపోర్ట్‌కి అవన్నీ అవే పారామీటర్స్ ఇస్తారు. 100 ఎక్స్ పొజిషను, విడ్త్, హైట్ ఇచ్చారనుకోండి ఏమవుతది? సేమ్ అదే వస్తుందనమాట. ఓకే అండి. సో, ఇలాగా జనరల్ దగ్గర మీకు ఏ పొజిషన్‌లో స్టార్ట్ అయింది? ఏ పొజిషన్‌లో ఎండ్ అయింది? విడ్త్ ఎంత? హైట్ ఎంత? ఎగ్జిస్టింగ్ రిపోర్ట్ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ మీరు చేసిన రిపోర్ట్ మీద అప్లై చేస్తే లుక్ అండ్ ఫీల్ సేమ్‌గా ఉంటుంది. అర్థమైందండి? లెజెండ్స్ ఎక్కడ కావాలి మీకు? నాకు టాప్ సెంటర్ కావాలి. లెజెండ్స్. అలాగే లెజెండ్ పేరేంటి? సేల్స్ అండ్ ప్రాఫిట్. సేల్స్ వర్సెస్ ప్రాఫిట్. ఒక్క నిమిషం. హాయ్ విజయ్. నేను మీటింగ్‌లో ఉన్నాను. మళ్ళా ఫోన్ చేస్తాను. థాంక్ యూ. బాయ్. ఓకే. సో, ఇలాగా మీరు ఎంటర్ కొట్టండి. అలాగా టైటిల్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏం కావాలి? ఏ కలర్ కావాలి? మీ నచ్చిన కలరు మీరు తీసుకోండి. లేదంటే మీ క్లయింట్ చెప్తాడు. ఏ కలర్ తీసుకోవాలని చెప్తాడో అదే కలర్ మీరు వాడాలి. ఓకే అండి. ఏ కలర్ అని చెప్తాడో అదే కలర్ మీరు వాడాలి. ఎందుకంటే వాళ్ళ కోసం మనం తయారు చేస్తున్నాం రిపోర్ట్. సో, వాళ్ళు డిసైడ్ చేస్తారు. లెఫ్ట్‌లో పెట్టాలా? రైట్‌లో పెట్టాలా? టాప్‌లో పెట్టాలా? సెంటర్‌లో పెట్టాలా? ఓకే. వాళ్ళకేం తెలీదనుకోండి. మీరు సజెషన్ చేయండి. ఇలా అయితే బావుంటది సార్ అని. ఓకే.
సో అది కస్టమర్ టు కస్టమర్కి కొంచెం అభిరుచుల్లో తేడాలు ఉంటాయి. ఓకే, దాన్ని బట్టి మీరు చేయాలి, తీసుకోవాల్సి ఉంటుంది ఇన్పుట్స్. సో ఇది లెజెండ్. ఈ పార్ట్ని లెజెండ్ అంటారు. లెజెండ్ అంటే ఈ పార్ట్. అర్థమవుతుందండి లెజెండ్ అంటే? సో నెక్స్ట్ అలాగే ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో ఫాంట్ ఎలా ఉండాలి? ఎక్స్ యాక్సిస్ అంటే ఏది? రీజియన్ అన్నది ఎక్స్ యాక్సిస్. ఓకే అండి, ఇప్పుడు నేను కొంచెం పెద్ద చేశాను. అలాగే ఫాంట్ కూడా మారుస్తా, నేను ఫాంట్ కూడా మారుస్తాను. మీకు ఎలా కావాలో అలా తీసుకోండి. ఇక్కడ నేను ఫంక్షన్ వాడతాను, వాడండి, ఫంక్షన్ వాడండి. ఓకే, ఇక్కడ స్కేల్ ఉంది కదా, దీన్ని రూల్స్ అని పెట్టుకోండి. అలాగే కలర్ స్కేల్, ఫీల్డ్ వాల్యూ. ఓకే, కలర్ స్కేల్. ఓకే, ఇక్కడ మీరు వాల్యూస్ ఇవ్వాలి కలర్ స్కేల్లో. ఏ కాలంలో చూస్తున్నాం మనం కలర్స్ అన్నది? ప్రొడక్ట్లో కలర్స్ ఉంది. కలర్స్ ఎక్కడుందండి? ఏదో ఒక కాలం సెలెక్ట్ చేసుకోండి, సబ్ కేటగిరీ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ కస్టమ్ వాల్యూస్ ఇస్తుంది కదా, కౌంట్ ఒక 4 ఇవ్వండి. ఇక్కడ కస్టమ్ వాల్యూస్ ఇవ్వండి, ఇక్కడ ఒక 100 ఇవ్వండి. సో దాన్ని బట్టి ఇక్కడ కలర్స్ మారుతున్నాయి. అర్థమవుతుందండి? వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, సౌత్. ఓకే అండి, సో ఏది సెలెక్ట్ చేసుకుంటే అదే ముందు హైలైట్ అవుతుంది, మిగతాది గ్రేడ్ అవుట్ అవుతుంది. సో వీటి గురించి, ఈ ఫంక్షన్స్ గురించి నేను చెప్తాను, ఇది రిమూవ్ చేయడానికి. అలాగే కలర్ మీరు బై డిఫాల్ట్ ఏమి ఇస్తారో అది ఇవ్వండి, బై డిఫాల్ట్ ఇవ్వండి. ఓకే అండి, ఫాంట్ నేమ్ చూడండి, నేను ఏరియల్ బ్లాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఈ కాలమ్స్ దగ్గరగా రావాలంటే అతుక్కుపోతాయి. ఇన్నర్ ప్యాడింగ్ అంటే కొంచెం దూరం పెట్టుకుంటే కొంచెం దూరంగా ఉంటాయి. ఓకే అండి, సో ఇలాగా ఫార్మాట్స్ అనేది. అలాగే టోటల్ లేబుల్స్ చూడండి, ఇది టోటల్ లేబుల్స్, ఇది టోటల్ లేబుల్స్. ఓకే అండి, అర్థం కాకపోతే వెంటనే అడగండి దయచేసి. నేను ఒక్కొక్కటి చెప్తున్నాను. ఎక్స్ యాక్సిస్ చేశాను, వై యాక్సిస్ చేశాను. అలాగే జూమర్, ఇది జూమర్. ఓకే అండి, డీటెయిల్ డేటా చూడడానికి జూమ్ ఆప్షన్ వచ్చింది, ఇది వరకు లేదు, లేటెస్ట్గా వచ్చింది. దానికి లేబుల్ కూడా ఇవ్వచ్చు మీరు, దానికి ఒక లేబుల్ కూడా ఇవ్వచ్చు, టూల్ టిప్ కూడా ఇవ్వచ్చు. అలాగే డేటా కలర్స్ ఇందాక చెప్పుకున్నాం, కలర్స్ ఎలా మార్చుకోవాలన్నది. ఓకే అండి, నాకు వేరే కలర్ పెడదాం అనుకున్నాను, పెట్టుకోండి, మీ ఇష్టం. ఓకే అండి, సో వేరే కలర్ పెట్టండి అనుకుంటున్నారు, ఇదిగోండి ఇలా మార్చుకోండి యాజ్ యూ విష్. ఓకే అండి, ప్రాఫిట్ అన్నది మీరు గ్రీన్లో చూపించాలనుకుంటున్నారు, గ్రీన్ తీసుకోండి. ఓకే అండి, సో అలాగే డేటా లేబుల్స్ చూసాం. డేటా లేబుల్స్లో చూడండి, ఇవన్నీ యూనిట్స్ ఎన్ని రకాలనే రాసుకుంటారు అవి. ప్లీజ్ డిస్ప్లే యూనిట్స్ ఎన్ని రకాలనే రాసుకోండి. ఆటో, నన్, 1000, మిలియన్, బిలియన్, ట్రిలియన్. రాసుకున్నారండి? సో ఇందులో నేను నన్నను పెట్టాను అనుకోండి, టోటల్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ నన్నను పెడితే ఇక్కడ టోటల్ వాల్యూస్ వస్తాయి. అదే బై డిఫాల్ట్ మిలియన్స్లో ఉంటుంది, థౌజండ్స్లో ఉంటుంది. థౌజండ్స్ ఉంటే కే అంటాం. ఓకే అండి, అదే మిలియన్స్ అంటే ఎంతో ఉంటుంది. ఓకే అండి, ఎంతో ఉంటే మిలియన్స్.
అలాగే ట్రిలియన్స్ అంటే మనం బిలియన్స్, ట్రిలియన్స్. ఓకే. సో, మనం వాల్యూస్‌ని బట్టి ఓకే అండి. మనం ఈ యూనిట్స్ డిస్‌ప్లే యూనిట్స్ సెలెక్ట్ చేసుకుంటాం. బెటర్ టు గో ఫర్ ఇట్ మిలియన్స్. ఓకే. సార్ ఐ హావ్ వన్ అలాగే క్వెషన్ సార్. చెప్పండి ప్లీజ్. సార్ ఇక్కడ మనకు రీజన్ వైజ్ సేల్స్ అండ్ ప్రాఫిట్ ఉంది కదా సార్. ఇక్కడ అవునండి. వెస్ట్, ఈస్ట్, సెంట్రల్, సౌత్‌కి ఒక్కొక్క పిల్లర్‌కి ఒక్కొక్క కలర్ ఇవ్వచ్చా అని అడుగుతున్నాను. ఇవ్వచ్చండి. అదే గదా మనం చెప్పుకునేది. ఇవ్వచ్చు. ఒకసారి చేంజ్ చేసి అది ఇక్కడికి అంటే రావాలి. ఎస్. ఇక్కడికి రావాలి. ఆ! ఇక్కడికి రావాలి. అక్కడ రాదు. ఓకే. లెజెండ్ ఇక్కడెయ్యాలి. ఓకే. ఓకే అండి. సో, అది ఎక్కడుంది? రీజన్ ఇక్కడుంది. ఇందులోకెళ్ళాలి. ఇందులోకెళ్తలేదు. ఇది అయితది. ఎందుకో అవ్వలేదు. నిన్న చేసాం మనకొచ్చింది గదా! ఒక్క నిమిషం ఆగండి చేద్దాం. ఇది ఒక్కోసారి అయితది. ఒకసారి అవ్వదు. ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు చూడండి వచ్చిందా కంట్రీ? కంట్రీ ఇచ్చా నేను. ఇది రీజియన్ గదా! రీజియన్ ఇవ్వాలి ఇక్కడ మనకి. కంట్రీ కాదు ఇవ్వాల్సింది. ఓకే. సో, ఇక్కడ రీజియన్ తీసేసి కంట్రీ పెడదాం. ఓకే. ఇదే కంట్రీ యాక్సెస్‌లో పెడితే కంట్రీస్ వస్తాయి. కంట్రీ ఒకటే ఉంది. మనకి ఏం కావాలి లొకేషన్స్‌లో రీజియన్స్ కావాలి గదా! రీజియన్స్ వచ్చింది. ఈ కంట్రీ తీసేసి కంట్రీ ప్లేస్‌లో రీజియన్ ఎళ్ళాలి. ఇప్పుడొచ్చిందండి? హలో? యెస్ సార్. థాంక్స్. ఎక్కడ పెట్టారు సార్ అది? ఇదిగోండి. ఇక్కడ రీజియన్ అని లెజెండ్ ఉంది గదా! ఓకే సార్. లెజెండ్ ఏరియాలో రీజియన్స్ యాడ్ చేస్తే అలా వస్తుంది. ఓకే సార్. థాంక్స్. ఓకే. ఫార్మాట్స్. ఈ ఫార్మాట్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందంగా చూయించాలి. ఇప్పుడు అంతా కూడా ఇప్పుడు విజువలైజేషన్ నడుస్తుంది మార్కెట్ మొత్తం అంతా విజువలైజేషన్. ఎనీ టూల్‌కెళ్ళండి. టాబ్‌లోకెళ్ళండి, క్లిక్ వ్యూకెళ్ళండి. కాగ్నాక్స్ ఇయన్నీ ఉన్నాయి గదా! రిపోర్టింగ్ టూల్స్ చాలా ఉన్నాయి మార్కెట్‌లో. అన్నిట్లో ది బెస్ట్ ఏంటంటే పవర్ బిఐ. ఇప్పుడు హనా వాడు, బిగ్ డేటా వాడు, ఓకే అండి. అజూర్ వాడు, ఏడబ్ల్యూఎస్ వాడు, మైక్రోసాఫ్ట్ డెవాప్స్ వాడు అన్ని రిపోర్టింగ్ అన్ని ప్లాట్‌ఫార్మ్స్ కూడాను పవర్ బిఐ కన్వర్ట్ అయిపోతున్నాయి. అందుకే హ్యూజ్ డిమాండ్ ఉంది పవర్ బిఐకి. మీరిలా కోర్స్ నేర్చుకుని రెడీగా ఉంటే మీకు జాబ్ వస్తదండి. మీకు కోర్స్ నేర్చుకుని ఇంటర్వ్యూ క్రాక్ చేసే దమ్ముంటే మీకు వెంటనే జాబ్ వస్తుంది. నేను మీకు ఓపెన్ ఛాలెంజ్ ఇస్తున్నా. ఇదే బ్యాచ్‌లో మీరు బాగా నేర్చుకోండి. మిమ్మల్ని జాబ్‌లో ఇంటర్వ్యూ దాకా పంపిస్తా నేను. ప్లేస్‌మెంట్ అసిస్టెన్స్. ఓకే. నాకు చాలా కంపెనీస్ తెలుసు. వాళ్ళు నేను ఎలా చెప్తానో వాళ్ళకి తెలుసు. సో, వాళ్ళు నా దగ్గర డైరెక్ట్‌గా వస్తారు. మీ స్టూడెంట్స్‌ని మా కంపెనీలోకి రిఫర్ చేయండి అని అడుగుతారు నన్ను. ఇప్పుడు నా చేతిలో 2 కంపెనీస్ ఉన్నాయి. నోయిడా, బెంగుళూరు. అలాగే హైదరాబాద్‌లో కాంట్రాక్ట్ హైర్ ఉంది. సో, మీకు ఛాలెంజ్ విసురుతున్నా. యాక్సెప్ట్ చేస్తారా? బాగా ప్రాక్టీస్ చేస్తారా? డైరెక్ట్‌గా తీసుకెళ్ళి మిమ్మల్ని ఇంటర్వ్యూలో కూర్చోబెడతా. పర్మనెంట్ పొజిషన్‌కి, కాంట్రాక్ట్ పొజిషన్‌కి. మరి ప్రాక్టీస్ చేసినోళ్ళు రండి. సీటీసీ మీరు ఎంతని అడగండి. కానీ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పాస్ అవ్వాలి. ఇది కండిషన్. ఓకే అండి.
మీ ఎక్స్పీరియన్స్ ఎంత ఉన్నా పర్లా, కానీ సబ్జెక్ట్ మీకు వచ్చి ఉండాలి. ఇది వాళ్ళకి కావాల్సింది. అది కాంట్రాక్ట్ హైర్ హైదరాబాద్. మీరు ఎంతమంది వస్తారు నాతోటి? జాబ్లో తీసుకెళ్ళి సీట్లో కూర్చోబెడతా, ఇంటర్వ్యూలో కూర్చోబెడతా. జాబ్ అంటే ఇంటర్వ్యూలో కూర్చోబెడతా, ఇంటర్వ్యూలో మీరు క్రాక్ చేయాలి. అది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. ప్రాక్టీస్ చేసినోడు ఫేస్ టు ఫేస్ వెళ్ళడానికి భయపడ్డు, ప్రాక్టీస్ చేయనోడు బతుకుతూ భయంగా ఉంటాడు. మిమ్మల్ని ధైర్యవంతులు చేస్తున్నా, బాగా సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ కొట్టుకోండి. ఇక్కడ నేర్చుకున్నారంటే మీరు జాబ్ కోసమే కదా, కాబట్టి ఆ అవకాశం నేను మీకు ఇస్తున్నా. రండి, ప్రాక్టీస్ చేయండి. సో ఇది ఏ రిపోర్ట్ అనేది? దీని పేరు స్టాక్డ్ కాలం చార్ట్. దీని పేరు స్టాక్డ్ కాలం చార్ట్ రిపోర్ట్. మరి ముందున్నది ఏంటండి? స్టాక్డ్ బార్ చార్ట్ రిపోర్ట్. నిన్న చెప్పుకుంది. ఓకే అండి, ఈ రిపోర్ట్ గురించి చూద్దాం. ఫస్ట్ ఈ రిపోర్ట్ గురించి మనం చూద్దాం. సో ఈ రిపోర్ట్ ఇలా ఉంది. ఈ రిపోర్ట్, ఇది టైటిల్, ఇది వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్. ఓకే అండి, ఇది ఫిల్టర్. ఈ రిపోర్ట్ చిన్నగా కూడా కనపడచ్చు మీకు. సార్ మరి బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే ఒక పేజీలో ఎన్ని విజువలైజేషన్ పెట్టచ్చు? ఇది కూడా ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారు మీకు. యాజ్ పర్ మైక్రోసాఫ్ట్, హౌ మెనీ విజువల్స్ కెన్ ఏబుల్ టు ఫిక్స్ ఇట్ ఇన్ 1 పేజ్? ఇంటర్వ్యూ తెలుగులో ఉండదండి, ఇంగ్లీష్లో ఉంటుంది. అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి మాత్రమే నేను తెలుగులో చెప్తున్నా, కానీ డెఫినేషన్స్ ఇవన్నీ నేను ఇంగ్లీష్లోనే చెప్తా. ఓకే, ప్రతి ఇంటర్వ్యూ కూడాను ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఎక్కడా ఉండదు. అది ఐటీ చరిత్రలో లేదు. అలా ఏదో సినిమాలో చూపిస్తారులేండి, అది వేరు, రియల్ టైం వేరు. సో ఇలాగా ఎన్ని పెట్టొచ్చు అంటే 8 to 10 పెట్టొచ్చు. ఇదొక విజువల్, ఇదొక రిపోర్ట్ విజువల్. దీన్ని కాపీ పేస్ట్ చేయండి. బెస్ట్ ఏంటంటే ఇది టాగిల్ బటన్ అండి. 8 to 10, అంతకంటే ఎక్కువ పెట్టకూడదు. పెడితే ఏమవుతుందంటే బాబు మ్యూట్లో పెట్టుకుంటారా? పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవుతుంది. ఓకే, సో నేను మ్యూట్ ఆల్ చేస్తున్నా. ఓకే, పెర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మేము చెప్పబోయే ఆప్షన్, దానికోసం ఇన్ని కాపీ పేస్ట్లు చేయాల్సి వచ్చింది. చూడండి, ఈ రిపోర్ట్లో నేనున్నాను. ఈ రిపోర్ట్ నాకు పెద్దగా చూపించాలి. ఐ వాంట్ టు సీ దిస్ రిపోర్ట్ ఎంటైర్ మై స్క్రీన్. ఏం చేయాలి? చిన్న ఆప్షన్ ఇది చూడండి, ఇది ఫోకస్ మోడ్. దీని పేరు ఫోకస్ మోడ్. ఈ ఫోకస్ మోడ్ బటన్ క్లిక్ చేస్తే స్క్రీన్ మొత్తం చూపిస్తుంది. చూపించిందండి రిపోర్ట్. అన్ని మిగతా ఉన్న రిపోర్ట్లు అన్నీ కూడాను ఆన్నే పెట్టేసి దీన్ని మాత్రం జూమ్ చేసి పడేసింది. ఆ రిపోర్ట్ మొత్తం స్క్రీన్ మొత్తం చూపిస్తుంది. ఓకే, సో దీనిలో మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇక్కడ బ్యాక్ టు రిపోర్ట్, ఇక్కడ క్లిక్ చేస్తే మీరు మళ్ళీ బ్యాక్ టు రిపోర్ట్ వస్తారు. ఇది ఫోకస్ మోడ్. వచ్చిన తర్వాత ఏం చేస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ చిన్న ఆప్షన్స్ ఉంది, మోర్ ఆప్షన్స్. ఇది మోర్ ఆప్షన్స్ కనబడుతుందండి? స్క్రీన్ కనబడుతుందా? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో ఈ మోర్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఎన్ని కమాండ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ రాసుకుంటారా? ప్రతిదీ రన్నింగ్ నోట్స్ రాసుకోమన్నాను. మీరు ఇంటర్వ్యూ క్రాక్ చేయాలంటే ఇప్పుడు 30, 40, 50 వీడియోలు వస్తాయి. ఈ కోర్సు మొత్తం కంప్లీట్ అవుతాయి అయ్యేసరికి. ఇంటర్వ్యూ రేపొద్దున ఉందని కాల్ వస్తుంది. రేపొద్దున లోపు మీరు ప్రతి వీడియో గంట పైన ఉంటుంది.
30 వీడియోలు ఎలా చూస్తారు? 40 వీడియోలు ఎలా చూస్తారు మీరు? అది రోజులో కంప్లీట్ కాదు కదా! ఇది బెస్ట్ వే చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఇంటర్వ్యూకెళ్ళాల్సింది మీరు. ఇంటర్వ్యూకెళ్ళాలంటే మీరేం చేయాలంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటే, ఆ రన్నింగ్ నోట్స్‌ని పేజ్ బై పేజ్ తిప్పుకుంటూ పోతే ఓ పావుగంటలో పేజ్ మొత్తం కోర్స్ మొత్తం కంప్లీట్ అయిపోద్ది. సో, అలా గుర్తు చేసుకోవటం వల్ల ఏమవుద్దంటే సబ్జెక్ట్ మీకు కాల్ బ్యాక్ అయితది. స్పాంటేనియస్‌గా ఆన్సర్ ఇయ్యగలుగుతారు. ఇంటర్వ్యూలో క్రాక్ చేసే విధానం చెప్తున్నా మీకు. ఇంటర్వ్యూలో ఆన్సర్ ఎలా ఎళ్ళాలంటే క్వెషన్ అయిపోయిందనంగానే ఆన్సర్ ఎత్తుకోవాలి మీరు. స్పాంటేనియస్‌గా ఆన్సర్ చెప్పాలి. అలా చెప్పినోడే విన్నర్. నేను ప్రాక్టీస్ చేశానండి. సగం వరకే స్టెప్స్ గుర్తున్నాయి. పూర్తిగా రావట్లేదు. అక్కడ తచ్చటలాడితే బాగోదు. ఓకే అండి. మీకోసం ఇంటర్వ్యూ ఎంఎన్‌సి ఏ ఇంటర్వ్యూ అయినా సరే హాఫ్ అన్ అవర్ నుంచి 45 మినిట్సే ఉంటుంది. నేను 1 అవర్ చేస్తేనే నాకు ఇంటర్వ్యూ సక్సెస్ అయినట్టు, హాఫ్ అన్ అవర్ చేస్తే సక్సెస్ అయినట్టు, 10 మినిట్స్ చేస్తే సక్సెస్ కానట్టు ఇలాంటి సందేహాలొద్దు. స్పాంటేనియస్‌గా ఒక 10 క్వెషన్స్‌కి ఆన్సర్స్ మీరు చెప్పండి. యూ ఆర్ ద విన్నర్. ఓకే అండి. ఏమైనా అడిగితే చెప్పండి. నేను ఇదే చేశానండి. మిగతాది నేను చేయడానికి అవకాశం దొరకలేదు. నేను ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా. ఏదైనా అవకాశం వస్తే ఐ యామ్ ఎ సెల్ఫ్ లెర్నర్. ఐ యామ్ ఎ క్విక్ లెర్నర్. ఐ కెన్ లెర్న్ వెరీ ఫాస్ట్. ఐ కెన్ డూ ఇట్ మై సెల్ఫ్ వితౌట్ ఎనీ హావింగ్ ఎనీ ప్రాబ్లమ్ అని చెప్పండి. నేను త్వరగా నేర్చుకుంటాను. నేను నేర్చుకోవడం నాకు చాలా ఆశ అని చెప్పండి. ఏదైనా కాంప్లెక్స్ టాస్క్‌లు ఇస్తే నేను కంప్లీట్ చేసి వదులుతాను గానీ మధ్యలో వదిలిపెట్టను. ఇలాంటి కాన్ఫిడెన్స్ మీరు ఇంటర్వ్యూలో బిల్డ్ చేయండి. ఎందుకు నేను ప్రతి మాట ఇంటర్వ్యూకెళ్తున్నానంటే, మీరిక్కడికొచ్చింది జాబ్ కొట్టడానికి. కాబట్టి నేను ఇంటర్వ్యూ మీద ఎక్కువగా స్ట్రెస్ ఇస్తున్నాను. మీరు కూడా అదే ఫాలో అవ్వండి. బెస్ట్. ఇక్కడ ఆప్షన్ రాసుకున్నారా? ఎక్స్‌పోర్ట్ టు డేటా, షో యాస్ ఎ టేబుల్, రిమూవ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, సార్టింగ్ అన్నమాట. ఓకే అండి. ఇదొక కమాండ్ ఎక్స్‌పోర్ట్ డేటా. ఈ డేటాని నేను ఎక్సెల్‌లోకి డాట్ సీఎస్‌వి ఫైల్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నా. షో యాస్ ఎ టేబుల్, రిమూవ్, అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్, నెక్స్ట్ సార్ట్ బై కాలమ్. రండి సార్ట్ బై కాలమ్‌లో ఏమున్నాయో చూద్దాం. ఈ కమాండ్స్ అన్ని చెక్ చేద్దాం. ఎక్స్‌పోర్ట్ ఇంటూ ఎక్సెల్ డాట్ సీఎస్‌వి ఫైల్. ఏమొచ్చిందండి ఇక్కడ? ఎక్స్‌టెన్షన్ ఏమొచ్చింది? సేవ్ టైప్ ఏమొచ్చింది? సేవ్ యాస్ ఎ టైప్ సీఎస్‌వి ఫైల్. దీని పేరేంటిది? ప్రాఫిట్ బై రీజియన్ అండ్ రీజియన్. సో, ఇలా వచ్చింది. బై డిఫాల్ట్ సిస్టమ్ అలాగే ఇస్తుందన్నమాట. సో, దాన్ని అలాగే ఉంచండి. సేవ్ కొట్టండి. ఇది డెస్క్‌టాప్ మీద సేవ్ అవుతుంది. డెస్క్‌టాప్ మీదకొద్దాం. ఆ ఫైల్ ఎక్కడుందో చూద్దాం. ఇది ఫైల్. మీ ముందే తయారు చేశాను. ఈ ఫైల్ వచ్చింది. ఇదండి డేటా. ఈ డేటా కనబడుతుందండి? ప్రాఫిట్ వెస్ట్ రీజియన్, ఈస్ట్ రీజియన్, సౌత్ రీజియన్, సెంట్రల్ రీజియన్. ఇదే కదండీ మనం చూసింది ఇక్కడ. అవునా కాదా? సో, మళ్ళొకసారి వెరిఫై చేద్దాం. పవర్ బిఐకి రండి. సో, ఇదే ఉంది. వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంట్రల్. నాకు మళ్ళా మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. నాకు షో యాస్ ఎ టేబుల్. ఇదే కదండీ మనం చూసింది రిపోర్టింగ్‌లో. ఎక్సెల్ ఫైల్‌లో చూసింది. వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంట్రల్. సో, వాల్యూస్ టాలీ అయిపోయినాయి. సో, నాకిది సైడ్ బై సైడ్ కావాలా. ఇప్పుడు ఎలా వచ్చింది? హారిజాంటల్‌లో వచ్చి నాకు వెర్టికల్‌గా కావాలి. రండి. వెర్టికల్ కూడా వచ్చింది. చూడండి. ఇక్కడ వెస్ట్ వాల్యూ ఎంత? ఈస్ట్ వాల్యూ ఎంత? సౌత్ వాల్యూ ఎంత? సెంట్రల్ వాల్యూ ఎంత? సైడ్ బై సైడ్ అంటే వచ్చిందా లేదండి? అలాగే అసెండింగ్, సార్టింగ్ అసెండింగ్. చూసారండి? 39, 46, 91, 108. అందులోనే డిసెండింగ్ ఆర్డర్. ఇప్పుడు 108 అనేది పైనొస్తుంది. 39 అనేది కిందొస్తుంది. చూస్తున్నారా? అలాగే ఇందులోనే సార్ట్ బై కాలమ్. నాకు సార్ట్ బై రీజన్ వైజ్ సార్ట్ చేయాల. రీజన్ వైజ్ సార్ట్ అయింది. అలాగే రీజన్ వైజ్ కాకుండా ప్రాఫిట్ వైజ్ సార్ట్ చేయండి.
ప్రాఫిట్ వైజ్ సార్ట్ అయింది. చూసారా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మోర్ ఆప్షన్స్లో ఎన్ని ఉన్నాయి ఆప్షన్స్ చెప్తారా ఎవరన్నా? రఘు గారు చెప్తారా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? కిషోర్, ఆనంద్, 5 శ్రీ, options. హారిక, అలాగే సార్ట్ పై ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఎక్స్పోర్ట్ డేటా అంటే ఏంటి? రిమూవ్ అంటే ఏంటి? రిపోర్ట్లో రిమూవ్ అంటే మొత్తం వెళ్ళిపోద్ది అనమాట. రిపోర్ట్ వెళ్ళిపోద్ది బయటికి. కాబట్టి రిమూవ్ అని ఎప్పుడు కొట్టద్దు దయచేసి. ఓకే. సో బ్యాక్ టు రిపోర్ట్. బ్యాక్ టు రిపోర్ట్ అంటే వచ్చేసాం. సో ఈ రోజుకి ఈ చెప్పిన ఈ క్లాస్ మీకు అర్థమైందా? నెక్స్ట్ విజువల్కి వెళ్దామా? నెక్స్ట్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ పేజ్ క్రియేట్ చేస్తుంటే విజువలైజేషన్కి వచ్చాను. విజువలైజేషన్స్లో ఇప్పుడు నేను వెళ్ళేది ఏంటంటే క్లస్టర్ బార్ చార్ట్. ఇది క్లస్టర్ బార్ చార్ట్. సో ఈ కంపారిజన్ రిపోర్ట్, ఈ బార్స్ అన్ని కూడా కంపారిజన్ రిపోర్ట్ అండి. వెస్ట్ రీజన్ ఎక్కువ వచ్చిందా సేలు, ఈస్ట్ రీజన్, సెంట్రల్ ఏ బార్ ఎక్కువ వచ్చింది, ఏ బార్ తగ్గింది. పోయిన నెలలో నాకు వెస్ట్లో ఎక్కువ సేల్స్ వచ్చింది, సౌత్లో తగ్గింది. ఇప్పుడు సౌత్లో ఎక్కువైంది, వెస్ట్లో తగ్గింది. సో ఎందుకని అడుగుతాడు సిఇఓ. సేల్ పెరిగింది, తగ్గింది. పెరగడానికి కారణం ఏంటి, తగ్గడానికి కారణం ఏంటి? క్యాపిటల్ తగ్గిందా, మ్యాన్ పవర్ తగ్గిందా, అవుట్లెట్స్ క్లోజ్ అయినాయా, లేదంటే ట్రెండ్ మారిందా, లేదా కోవిడ్ వచ్చిందా? సో దే వాంట్ టు అనలైజ్ ద రిపోర్ట్, దే వాంట్ టు అనలైజ్ దేర్ బిజినెస్. క్విక్గా డెసిషన్ తీసుకోవచ్చు. అర్థమైందండి? సో ఈ రిపోర్ట్స్ అన్ని కూడాను బిజినెస్ కోసం, బిజినెస్ ఇంప్రూవ్మెంట్ కోసం, బిజినెస్ హౌ ద బిజినెస్ ఈస్ గోయింగ్ ఆన్, whether it is in a right way, whether it is in a bad way, whether it is in a very bad way. The high level people can able to monitor the report. The report means in the sense the business, how the business is growing or falling down. Okay, so ఇవన్నీ కంపారిజన్ రిపోర్ట్. ఫస్ట్ ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది స్టేక్డ్ బార్, స్టేక్డ్ కాలం, అలాగే క్లస్టర్ బార్, క్లస్టర్ కాలం, అలాగే పర్సంటైల్ బార్, పర్సంటేజ్ కాలం. ఈ 6 కూడా ఏంటంటే కంపారిజన్ రిపోర్ట్స్. ఒక వాల్యూని ఒక వాల్యూతో కంపేర్ చేయడానికి విజువలైజేషన్స్ వాడతారు. ఓకే అండి. అదే రిపోర్ట్ మనం ఇక్కడ ఇంకోలా చేద్దాం, వేరే విజువల్ తోటి. దీన్ని స్టాక్డ్ అన్నారు. ఇందాక మనం చూసిన రిపోర్ట్లో ఏమైంది, ఆర్లో 3-4 వాల్యూస్ ఉన్నాయి. ఓకే అండి. రీజన్ ఉంది కదా, రీజియన్లోకి వెళ్ళి డేటాలో స్టేట్ కూడా పెట్టండి. రీజియన్లో స్టేట్ కూడా పెట్టండి. స్టేట్ కాకపోతే ఇంకా వాల్యూస్, డేటాలో వాల్యూస్ పెట్టండి. మనం ఒకటే వాడాము కదా ఇక్కడ, ప్రాఫిట్ వాడాము, సేల్ కూడా వాడుకోవచ్చు మీరు ఇక్కడ. 9th క్లాస్. ఇక్కడ మూవ్మెంట్ ఎలా చూడండి. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ మూవ్ అని పెడుతున్నారు. మూవ్ టు ఎక్కడికి వెళ్ళాలి, మీకు వాల్యూస్లోకి వెళ్ళండి. చూస్తున్నారా, యాక్చువల్గా టూల్ టిప్లోకి వెళ్ళింది. టూల్ టిప్లోంచి నేను వాల్యూలోకి మూవ్ చేస్తున్నా. ఆ కాలం రైట్లు కొట్టి మూవ్ టు ద వాల్యూకి వెళ్ళమని చెప్తున్నా. ఇప్పుడు వాల్యూస్కి వచ్చింది. ఇది ఎక్కడుందండి, ఇది యాక్చువల్గా ఇందాక వేరే చోట ఉంది, టూల్ టిప్లో ఉంది. ఇప్పుడు సేల్ వాల్యూ కూడా పంపిస్తున్నా. మూవ్ టు అంటే ఒక సెక్షన్ నుంచి వేరే సెక్షన్కి మూవ్ చేస్తున్నా. సెక్షన్స్ ఏమున్నాయి అక్కడ, యాక్సెస్, లెజెండ్, వాల్యూస్, స్మాల్, మల్టిపుల్స్. రాసుకుంటున్నారా? ఇంకెక్కడ అవసరం లేదు, టూల్ టిప్ అవసరం. అందరికీ కనబడుతుందా నేను చేసేది?
దీన్ని ఎలా చేయాలి చెప్పండి. ఇప్పుడు నాకు సేల్స్ ప్రాఫిట్ ఉంది. సేల్స్ ప్రాఫిట్ ఉన్నది నాకు వాల్యూస్లో రావాలి. ఏం చేయాలి చెప్పండి. ఇక్కడ వాల్యూస్ నేను ఎంటీగా ఉంది. ఇప్పుడే చెప్పాను కమాండ్. ఎంతమంది స్పాంటేనియస్గా వింటున్నారు? ఇలాగ మీరు ఇలాగంటే వెళ్తుంది, ఇలాగ కూడా వెళ్ళొచ్చు. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తారు. తర్వాత ఇంకోటి రైట్ క్లిక్ కొట్టి మూవ్ టు వాల్యూ సెక్షన్. ఓకే, సో మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. ఒక్కోసారి సిస్టమ్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది, ఒక్కోసారి పని చేయదు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేయాలి. కంట్రోల్ సేవ్ చేయండి. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ కదా, సేవ్ చేయండి. మళ్ళీ అదే రిపోర్ట్ని మళ్ళీ ఓపెన్ చేయండి. ఒకసారి హ్యాంగ్ అవుతుంది, ఎందుకంటే పవర్ బిఐ మొత్తం ఎక్స్ వెలాసిటీ అనే ఒక ఇంజిన్ ఉంటుంది. అలాగే ఇది మనల్ని మెమొరీని ఎక్కువ వాడుతుంది. మెమొరీ అంటే ర్యామ్ ఎక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది, హార్డ్ డిస్క్ తక్కువ యూటిలైజ్ చేసుకుంటుంది. ఇందులో ఎక్స్ వెలాసిటీ, కాలమ్ స్టోర్ ఇండెక్స్ అని 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి పవర్ బిఐలో. ఇది ఏం చేస్తుందంటే 80% కంప్రెస్ చేస్తుంది డేటాని. 80% కంప్రెస్ చేసేసి, అంటే జిప్ ఫోల్డర్లు, ఇప్పుడు మనం జిప్ ఫైల్ ఎవరైనా చేశారా, అంత జిప్గా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఒక విజువల్ సెలెక్ట్ చేసుకోండి. ఆ విజువల్లో మీకు ఏ కాలమ్స్ కావాలో అవి మీరు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. అందుకే పవర్ బిఐని డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటారు. పవర్ బిఐని డ్రాగ్ అండ్ డ్రాప్ టూల్ అంటారు. ఒక్కోసారి వెళ్ళినప్పుడు రైట్లు కొట్టండి, రైట్లు కొట్టి మూవ్ టు అని కొట్టండి. మూవ్ టు వాల్యూస్. వెళ్ళిందా? వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఇవన్నీ తీసి ఇక్కడ మీరు చెక్ బాక్స్ కొట్టండి. సేల్స్ ప్రాఫిట్. ఒకవేళ కాలేదనుకోండి ఏం చేస్తారు? అప్పుడు మొత్తం అన్ని డిలీట్ చేసేస్తారు. ఇవన్నీ డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి అవన్నీ మీరు క్లిక్ చేయాలి. ఓకే, ఏమేం కావాలి మీకు? సేల్స్ కావాలి, ప్రాఫిట్ కావాలి. ఇప్పుడు 2 వచ్చాయి చూసారా? ఓకే అండి, ఒక్కోసారి ఇది మన మాట ఏందో కానీ ఇలాగ మనం మాట వినేలా చేసుకోవాలి. ఓకే అండి, అర్థమవుతుందండి? ఇలా మనకు రావాలంటే ఫోకస్ చూసుకోవాలి. సో ఎందుకు చెప్తున్నానంటే ఒక బార్లో ఒక కాలంలో 2 వాల్యూస్ రిప్రజెంట్ చేసాము. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు నెక్స్ట్ చేసే విజువల్లో దీనికి ఒక సపరేట్గా ఒక కాలం, కిందానికి ఒక సపరేట్గా కాలం, అలా క్రియేట్ చేయటం అందులో ఉన్నటువంటి స్పెషాలిటీ. ఓకే అండి, ఇక్కడ ఒకే కాలంలో 2 వాల్యూస్ రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు రెండొక రిపోర్ట్లో ఇది పేజ్ 2లోకి వచ్చాము. ఇందులో 2 సపరేట్గా వస్తాయి. ఈ రిపోర్ట్ స్కెల్టన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీకు ఏం కావాలి? సేల్స్ కావాలి, ప్రాఫిట్ కావాలి, రీజన్ వైజ్ కావాలి. అదే రీజియన్స్ మనం మల్టిపుల్స్లో పెట్టుకోవచ్చు, స్మాల్ మల్టిపుల్స్. ఓకే, ఇక్కడ మీకు ఇంకో కొత్త వండర్ఫుల్ కమాండ్ చెప్తున్నా. సో పేజ్ 7లో ఇక్కడ నేను ఫార్మేట్స్ని తయారు చేశాను. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, టైటిల్, లెజెండ్. ఓకే అండి, ఇవన్నీ. సో ఇక్కడ ఒక కమాండ్ ఉంది ఫార్మేట్ పెయింటర్ అని. ఇది క్లిక్ చేస్తే అదే పేజ్కి వెళ్ళండి, దీని మీద అప్లై చేయండి. ఇప్పుడు పెయింట్ బార్ కనబడుతుంది ఇక్కడ మీకు, ఇది క్లిక్ చేయండి. సో ఆ ఫార్మేట్స్ అన్ని ఇక్కడికి వచ్చేసాయి. బాగుంది కదండి. ఇది ఫార్మేట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఇందాక రిపోర్ట్లో 1 పావు గంట 20 నిమిషాలు పట్టింది. సో ఈ ఫార్మేట్ అనేది ఏం చేశాను నేను, ఈ ఫార్మేట్స్లోకి వెళ్ళి నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నా. ఒక విజువల్ సెలెక్ట్ చేసుకుంటే అది కనబడుతుంది. ఈ ఫార్మాట్స్లో ఏమేమి వాడుకున్నా నేను? లెజెండ్, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జూమ్ స్లైడరు, డేటా కలర్స్, డేటా లేబుల్స్, ఇవన్నీ తయారు చేసుకున్నా. వీటిని నేను పేజ్ 2లోకి వెళ్ళి ఫార్మాట్ పెయింట్ అని క్లిక్ చేస్తే
అక్కడ సెలెక్ట్ చేసిన ఫార్మాట్స్ అన్ని ఇందులో ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఇది ఎంతమందికి అర్థమైంది మీకు? నిత్య, కిషోర్, ఆనంద్, రఘు, నవీన్, సాయి నవ్య, శ్రీ, హరికృష్ణ, ఆనంద్. కొంచెం అర్థమైంది సార్. సబ్జెక్ట్ మీద సేమ్ ఆప్షన్ అటెన్షన్ పెట్టండి. అర్థమైంది సార్. సేమ్ సబ్జెక్ట్ ఆప్షన్ మీద ఎక్సెల్ ఉంది. ఓకే, వెరీ గుడ్. ఎక్సెల్ తెలిస్తే ఇది ఎక్సెల్ కి అడ్వాన్స్. వన్ మోర్ పవర్ థింగ్ బి సార్. అనేది ఎక్సెల్ కి చెప్పండి. ఇప్పుడు వేరే రిపోర్ట్ లో ఉన్న ఫార్మాట్ మనం ఈ రిపోర్ట్ లోకి తీసుకోవచ్చు సార్, ఇన్స్టెడ్ ఆఫ్ పేజ్ బై పేజ్. తీసుకోవచ్చు కదండి, తీసుకోవచ్చండి. అంటే సో అది దానివల్ల ఫార్మాట్ మీకు నుంచి చేయాలా, వేరే ఆప్షన్ నుంచి చేయాలా? ఫార్మాట్ కాంప్లే వేరేది చేస్తే రాదు కదా. అంటే వేరే రిపోర్ట్ నుంచి సార్. ఇప్పుడు ఈ పేజ్ గురించి కాదు, separate చేసుకోవచ్చు. desktop వేరే మీద రిపోర్ట్ మనకు కూడా ఒక తీసుకోవచ్చు. report ఉంది. అది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఒక రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని రోజు 2 ప్యారలల్ గా పక్క పక్కన పెట్టుకోండి. ఓకే. లేదంటే అది తీసుకొచ్చి ఇందులో ఇంకో పేజ్ లో ఇన్సర్ట్ చేయండి. ఇందులో నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి కదా. ఓకే 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 సార్. ఓకే, మీకు నా ఉద్దేశం ఏంటంటే మన స్టూడెంట్స్ 14 మంది ఉన్నారు, నాతో కలిసి 14. సో ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలనేది నా కాన్సెప్ట్. ఏదో నలుగురు మాట్లాడితే వాళ్ళకి అర్థం అవ్వాలి, మిగతా వాళ్ళకి అర్థం అవ్వాలన్నది సమస్య లేదు. క్లాస్లో కూర్చున్న ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఎందుకంటే మీరంతా కష్టపడి జాబ్ సంపాదించాలని నా దగ్గరికి వచ్చారు. సో మీ అందరికీ జాబ్ రావాలంటే సబ్జెక్ట్ని క్లారిటీగా వినాలా, అర్థం కాకపోతే వెంటనే డౌట్స్ అడగాల, ప్రాక్టీస్ కూడా చేయాలా, రన్నింగ్ నోట్స్ కూడా రాయాలా. 30 డేస్లో మీరు జాబ్లో పాకెట్లో ఆఫర్ ఆర్డర్ పెట్టుకుని వెళ్ళిపోవాలా. సార్ ఇప్పుడే పేజ్ బై పేజ్ చూపించారు కదా, అది ఎక్కడ ఉంది సార్ ఆప్షన్? ఇదిగోండి, ఇది పేజే కదా, ఇది పేజ్ కదా, సైడ్ బై సైడ్ సారీ. అది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో సైడ్ బై సైడ్ అమ్మా. ఇలాగ రైట్లు కొట్టండి, ఇక్కడ మెనూ మీద రైట్లు కొట్టండి, ప్రాపర్టీ సైడ్ బై సైడ్ ఉందా లేదా, ఇదేంటిది? వచ్చిందా? ట్రై చేయండి అమ్మా. ఓకే, సో దీనికి ఏంటంటే ఒకే కాలంలో 2 వాల్యూస్ చూపించాము. ఇప్పుడు కొత్త రిపోర్ట్లో 2 వాల్యూస్కి 2 బార్స్ చూపిస్తున్నాం. ఇది బారు, పడిపోతే బారు, నుంచుంటే కాలం. సింపుల్గా తెలుగులో చెప్పుకోవాలంటే. ఓకే, సో వీటికన్నిటికీ మన ఫార్మాట్స్ కామన్. సో ఫార్మాట్స్ ఆల్రెడీ మనం పాత విజువల్ నుంచి ఇక్కడికే కాపీ చేసేసుకున్నాం. ఏమన్నా అవ్వకపోతే 90% అవుతాయి. అవ్వకపోతే మీరు ఏం చేయాలి? మీరు మాన్యువల్గా చేసుకోవాలి. ఓకే, ఒకవేళ అవ్వకపోతే మీరు మాన్యువల్గా చేసుకోవాలి. ఓకే, కిషోర్ గారు అర్థమవుతున్న? ఆనంద్, సర్వేష్, శ్రీ, హరికృష్ణ, సతీష్ బాబు, పరమేశ్వర్ రెడ్డి, నిత్య, నవీన్. చాట్ బాక్స్లు ఇవ్వండి. మౌస్ ఆన్ చేసి మీరు స్పీకర్ ఆన్ చేస్తే నా వాయిస్ నాకే వినబడుతుంది. మరి ఎక్కడ తేడా వస్తుందో తెలియదు. దెర్ ఇస్ ఎకో సిస్టమ్ ఇస్ ఆనింగ్. ఓకే, ఎవరన్నా మరి సౌండ్ బాక్సులు పెట్టుకుని వింటున్నారేమో నాకు తెలియదు. నా వాయిస్ నాకే రికార్డ్ వినపడుతుంది. ఓకే, సో ఈ చెప్పిన విజువల్స్ మీకు ఎంతవరకు అర్థమయ్యాయి? 2 చెప్పా, ఈరోజు 3 చెప్పా. ఫస్ట్ వచ్చి స్టాక్డ్ బార్, స్టాక్డ్ కాలం, నెక్స్ట్ క్లస్టర్ బార్ చార్ట్. దీంట్లో మనకి ఫార్మాట్స్ కూడా చెప్పాను. ఇంకా ఫార్మాట్స్ చాలా ఉన్నాయి. ఇది పేజ్ ఇన్ఫర్మేషన్. విజువల్స్ లేని చోట మౌస్ని క్లిక్ చేస్తే వచ్చేది పేజ్ ఇన్ఫర్మేషన్. ఈ పేజ్ ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు పేజ్ 2లో ఉన్నాం. ఈ పేజ్ 2కి నేను పేరు మార్చున్నా. ఇది ల్యాండింగ్ పేజ్ లేదా హోమ్ పేజ్. స్పెల్లింగ్లు అక్కడక్కడ మిస్టేక్స్ వస్తే నేను పెద్ద టైప్ రైటర్ని కాదు. కొన్నిసార్లు
మన్నించాలి. క్యాప్స్ లాక్ ఆన్ చేసుకోవాలి. ఇది ల్యాండింగ్ పేజ్. సో ఇక్కడ నేను పేజ్ నేమ్ మారిస్తే ఇక్కడ పేజ్ నేమ్ అయిందా లేదండి? అలాగే పేజ్ నేమ్‌లో నాకు టూల్ టిప్ కావాలి. అలాగే క్యూ&ఏ కావాలి. ఇక్కడ మీరు క్యూ&ఏ కావాలంటే మీరు ఎనేబుల్ చేసుకోవాలి ఇక్కడ. టూల్ టిప్స్ కావాలంటే ఎనేబుల్ చేసుకోవాలి. పేజ్ సైజ్ ఏంటి? బై డిఫాల్ట్ 16:9 ఉంటుంది. 4:3 ఇంకా చిన్నగా అయిపోతుంది. ఓకే అండి. అలాగే లెటర్ సైజ్ A4 సైజ్ లెటరు, టూల్ టిప్పు, ఇది టూల్ టిప్. ఓకే అండి. టైప్స్ దీని మీద చాలా ఉంది. టూల్ టిప్ గురించి తర్వాత చెప్తాను. అదే కస్టమ్ విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలి మీరు ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలంటే మీరు ఇక్కడ ఇచ్చుకోవచ్చు. హైట్ ఎంత కావాలి, ఇది కస్టమ్. పేజ్ సైజ్ ఏంటి, కస్టమ్లోకి వచ్చి వాళ్ళు అడుగుతారు ఒక పేజీలో ఇన్ని విజువల్స్ పెట్టాలి, కస్టమర్ మనకు చెప్తాడు. దాని ప్రకారం మనం విడ్త్ హైట్ని మనం మార్చుకోవచ్చు. ఓకే అండి. అలాగే బ్యాక్గ్రౌండ్ సెలక్షన్ ఏం పెట్టుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ బై డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైటే ఉంటుంది. దాన్ని మీరు ఏదైనా మార్చుకుంటానంటే యాజ్ యు విష్. ఓకే అండి. అలాగే ట్రాన్స్పరెన్సీ ఎంత ఉండాలి, 100 పెడితే తగ్గిపోతుంది, డైల్యూట్ అయిపోతుంది. ఇది థిక్గా వస్తుంది. ఇది డైల్యూట్ అవుతున్నాం మెల్లగా. ఫోటోషాప్ తెలిసిన వాడికి ఇలాంటివి బాగా అర్థమవుతాయి. ఓకే అండి. లైట్ కలర్స్ కావాలనుకుంటే, అలాగే ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టం, ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ పెట్టుకోవచ్చు. ఓకే అండి. సో ఒక ఇమేజ్ పెట్టుకోండి. నేను ఇమేజ్ లేవులేండి నా దగ్గర, ఇమేజ్లు ఉంటే పెడతాను. మీరు కూడా యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి. డౌట్స్ వస్తే చెప్పండి, మీరు ఇమేజ్ పెట్టుకోండి. అలాగే పేజ్ అలైన్మెంట్ ఎలా కావాలి, టాప్ కావాలా, వెర్టికల్ కావాలా? వెర్టికల్ అలైన్మెంట్లు ఎన్ని ఉన్నాయి, మిడిల్ ఉంది, టాప్ ఉంది. ఓకే అండి. అలాగే వాల్ పేపర్ ఏం కావాలి, వాల్ పేపర్ ఏమైనా కావాలా, ఇమేజ్ కావాలా, కలర్ కావాలా, వాల్ పేపరు. ఓకే. ఏదైనా కలర్ కావాలంటే మీరు కలర్ తెచ్చుకోవచ్చు. ఓకే అండి. ఇది హెక్సాడెసిమల్ నెంబర్ అనమాట అది. ఓకే అండి. కలర్లో హెక్సాడెసిమల్ నెంబర్స్ ఇవన్నీ ఇక్కడ మార్చుకోవాలి మీరు. ఓకే అండి. అలాగే ఫిల్టర్ పెన్ ఎలా కావాలి, రండి. ఇది ఫిల్టర్ పెన్. ఇది ఫిల్టర్ పెన్ ఎలా కావాలి, దాని కలర్స్ ఏం కావాలి, కార్డ్స్ ఎలా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, ఫోర్గ్రౌండ్ కలర్ ఏం కావాలి. బ్యాక్గ్రౌండ్ కలర్ నాకు ఇది కావాలి. మారిందండి కలర్. రఘు, రష్మ, కిషోర్, ఆనంద్, శ్రీ, హరికృష్ణ, సదన్. అలాగే ఫాంట్ ఎంత ఉండాలి, అలాగే టైటిల్ టెక్స్ట్ ఎంత ఉండాలి. ఇక్కడ మారుతుంది కదండి ప్రతిదీని. ఆనంద్ చెప్పండి. ఓకేనా. దయచేసి ఎన్రోల్ చేసుకోండి. నేను కొందరితో మాట్లాడడం జరిగింది, మరి కొందరితో మాట్లాడలేకపోయాను. ఓకే. కొంచెం మాకు ధైర్యంగా ఉండదు అనమాట. మీరు ఎన్రోల్ అయితే ఇక మేము సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టుకుని మేము కొంచెం మా పనిలో మేము ఉంటాం. సారీ, ఇలా పద్దా కడుతున్నాను అనుకోవద్దు. కొంతమంది ఇంకా ఎన్రోల్ కాలేదు, అందుకోసం చెప్తున్నాను. మేము కూడా చేసేది బిజినెసే కదా. ఓకే. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏం కావాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే.
సో ఇలాగ అన్ని మీరు చేసుకోవచ్చు. ఫాంట్ ఎంత కావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏంటి, టెక్స్ట్ సైజ్ ఎంత కావాలి, హెడర్ టెక్స్ట్ ఎంత కావాలి, ఫాంట్ ఫ్యామిలీ ఏం కావాలి, బార్డర్ ఏం కావాలి, ఓకే, విడ్త్ ఎంత కావాలి, కలర్ ఎలా కావాలి, ఇవేమి నాకు వద్దు, బై డిఫాల్ట్ రావాలంటే చూడండి ఇక్కడ రివర్ట్ టు డిఫాల్ట్, ఇది క్లిక్ చేస్తే డిఫాల్ట్కి వచ్చేస్తారు. ఓకే, సో ఆర్ యు క్లియర్? ఫిల్టర్స్ ఎన్ని ఉన్నాయి సార్ పవర్ బిఐలో? 4 రకాలండి. విజువల్ లెవెల్ ఫిల్టర్, పేజ్ లెవెల్ ఫిల్టర్, ఆల్ పేజెస్ ఫిల్టర్, డ్రిల్ త్రూ ఫిల్టర్. స్లైసర్ కూడా ఒక ఫిల్టరే. స్లైసర్ అనేది విజువల్లోకి వస్తుంది అది. ఓకే, సో మీకేమైనా డౌట్ సెక్షన్ ప్రతిరోజు క్లాస్కి ముందు క్లాస్ చేయరా 5 minutes ఇస్తాను మీకు, మాట్లాడొచ్చు. ఇప్పుడు మీకు టైం ఇచ్చాను, మీ డౌట్స్ మాట్లాడొచ్చు 1 by 1, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. అందరూ కలిసి మాట్లాడితే నాకేం వినపడదు, దయచేసి అర్థం చేసుకోండి. హ్యాండ్ రేస్ చేయండి, ఆ హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వండి ప్లీజ్. చెప్పండి, ఎనీ డౌట్స్ ఉంటే చెప్పండి. సార్ దిస్ ఇస్ నవీన్. హాయ్ నవీన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీకు ఒక స్క్రీన్ షాట్ నేను మీకు ఒక వాట్సాప్ చేసా ఇప్పుడు నేను. ఇప్పుడే చేశారా? ఒక 10 minutes అవుతుంది సార్. 10 minutes అవుతుందా? ఓకే. దాంట్లో నేను ఒక ఎక్సెల్ ఫైల్ తీసుకొని గెట్ డేటాలోకి వెళ్ళి అప్లోడ్ చేసిన తర్వాత విజువలైజేషన్స్ లో సెకండ్ తీసుకున్నా సార్, అది స్టాక్డ్ కాలమ్ చార్ట్. వెరీ గుడ్. ఓకే, తీసుకొని ఇంపోర్ట్ చేసా. బట్ సార్ నాకు దాంట్లో ఆ ఫీల్డ్స్ రావట్లేదు సార్. ఏంటంటే మనకి నాకు ఆ షీట్ లో ఏ ఫీల్డ్ ఉన్నాయో ఆ ఫీల్డ్స్ అన్ని కనిపిస్తున్నాయి. బట్ మన డేటా లొకేషన్, ప్రొడక్ట్, సిగ్మెంట్, షిప్ మోడ్, ఈ ఫీల్డ్స్ కనిపించట్లేదు నా ఆ స్క్రీన్ షాట్ లో. అంటే అందులో లోపల ఫీల్డ్స్ ఆ ఎక్సెల్ ఫైల్ కి మీరు అడ్మిన్ కాదు, మీకు పర్మిషన్స్ లేవు. నేను ఎక్సెల్ ఫైల్స్ నాది పంపిస్తాను మీకు, మీరు దాంతో ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఒకసారి మీరు ఇక్కడ ఎన్రోల్మెంట్ కన్ఫర్మేషన్ అయిపోతే అదే ఒకసారి కన్ఫర్మేషన్ అయిపోతే వాళ్ళందరికీ నేను ఈ ప్రాక్టీస్ ఫైల్స్ ఇవన్నీ మీకు షేర్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీరు చెప్పిన నేను కలర్స్ మార్చడం, జూమ్ పెంచడం ఇవన్నీ అవుతుంది ఆ ఎక్సెల్ ఫీల్డ్ లో, ఆ విజువలైజేషన్ దాంట్లో. బట్ ఆ ఫీల్డ్స్ కనిపించట్లేదు. అదే మీకు యాక్సెస్ లేదు ఆ టేబుల్ మీద, అదంటే ఎక్సెల్ ఫైల్ మీద మీకు యాక్సెస్ లేదు. ఓకే ఓకే. థ్యాంక్ యూ నవీన్. ఇంకెవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సో మనకి ఇక్కడ 10 minutes నేను మీతో స్పెండ్ చేద్దాం అనుకున్నా డౌట్ సెక్షన్ కింద. థ్యాంక్ యూ ఎవరికి డౌట్స్ లేనందుకు. ఓకే అండి, రేపు క్లాస్లో కలుద్దాం. సార్ 1 minute సార్. చెప్పండి ప్లీజ్. సార్ నేను ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను ప్రాక్టీస్ కోసం. చెప్పమ్మా. ఒకసారి చూపించచ్చా సార్? సతీష్ బాబు, నువ్వు వేరే క్లాస్ నుంచి ఈ క్లాస్కి వచ్చావు కదా? అవును సార్. మీరు ప్రీవియస్ క్లాస్ లో ఒక 1 week విన్నాను కదా సార్. వెరీ గుడ్. దాన్ని బట్టి ఒక రిపోర్ట్ క్రియేట్ చేశాను సార్, చూపించచ్చా సార్? చూపించమ్మా. చేస్తాను. నిన్ను హోస్ట్ చేస్తున్నా. ఓకే, హోస్ట్ ఎలా చేయాలి దేవుడా? డైరెక్ట్ షేర్ చేయొచ్చు సార్, తను షేర్ ఆప్షన్ ఉంది. షేర్ ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అంతా షేర్ చేయమ్మా. కానీ ఇక్కడ హోస్ట్ డిసేబుల్ అని సార్. అదే కదా నేను కూడా చూస్తున్నా, ఎలాగ నీకు ఆప్షన్ ఇవ్వాలా అని చూస్తున్నా. ఇక్కడ మోర్ అని ఉంటుంది సార్. అక్కడ ఒక్క నిమిషం. ఎవరో సార్ వాట్ ఈజ్ మీన్ బై టూల్ టిప్?
టూల్ టిప్ అనేది ఏంటంటే ఎక్స్ట్రా ఐటమ్స్ని విజువల్లో చూపించడానికి ఒక అవకాశం అన్నమాట. ఎవరో చార్ట్ చేశారు రేష్మ, అది మీకు చెప్తానండి. టూల్ టిప్ గురించి ఎక్కువ చెప్పలేదు. తర్వాత శ్రీనివాస్ భూపతి, నేను మీకు స్టార్ట్ చేశాను కదా, శ్రీనివాస్ భూపతి నెంబర్ మీ దగ్గర పెట్టుకోండి. హార్డ్వేర్ ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఏమొచ్చినా మీరు అందుకు రీచ్ అవ్వండి, మీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో రూపా సతీష్ పార్టిసిపెంట్ లకి వెళ్ళి అక్కడ ఇవ్వాలనుకుంటా సార్. ఒక్క నిమిషం అమ్మా, నేను ఇచ్చాను. ఓకే, నీ స్క్రీన్ షేర్ చేయొచ్చు, మేమందరం చూస్తాం నీ స్క్రీన్. ఓకే సార్. అంటే నాకు ఈ జూమ్ మీద అంత గ్రిప్ లేదు, ఇదివరకు గో టు మీటింగ్ అయి వాడా నేను. ఏమా కనబడుతుంది అందరికీ? మన సతీష్ బాబు, తనకి ఇది డౌట్ వచ్చింది, మీతో మాట్లాడుతున్నాడు. కనపడుతుందా సార్? హలో, సతీష్ చెప్పమ్మా, నేను కొంచెం మీట్లో ఉన్నాను ఇప్పుడు దాకా. సార్ కనపడుతుందా సార్ రిపోర్ట్? కనబడుతుందమ్మా. యాక్చువల్లీ ఒక వెబ్సైట్ నుంచి తీసుకున్నాను సార్, ఇది లైవ్ డేటా ఏపీ కరెంట్ కరోనా వైరస్ కేసెస్ అని. ఓకే, వెరీ గుడ్. అది తీసుకొని ఇక్కడ కొన్ని విజువలైజేషన్ చేశాను సార్. ఒక్కొక్కటి అంటే ఒక సెలెక్ట్ చేస్తే ఒక డిస్ట్రిక్ట్ ఇలా పాపులేట్ అయ్యేలాగా ఒక్కొక్క దాని కేసెస్ ఇట్లా. రైట్, బాగుంది. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. ఇప్పుడు ప్రాబ్లం సార్ నాకు ఇది నిన్నటి ఇది ఎస్టర్డే డేటా సార్. టుడే లైవ్ డేటా చేంజ్ అయింది సార్, అది నాకు ఇక్కడ చేంజ్ కావట్లేదు. ఇక్కడ నేను రీఫ్రెష్ గురించి ఇంకా చెప్పనే లేదు. రీఫ్రెష్ గురించి క్లాస్ కూడా చెప్పాను. ఇది రీఫ్రెష్ అన్నది నేను యాక్చువల్ గా మీరు చెప్పినంతా నేను క్రియేట్ చేశాను, తర్వాత ఇది డౌట్ వచ్చింది. అది రీఫ్రెష్ టాపిక్స్ ఇంకా మీకు చెప్పలేదు, చెప్తాను. ఓకే, అది చాలా ఇంపార్టెంట్. రైట్ సైడ్ అవుతుంది కదా సార్. ఒక్క నిమిషం సతీష్, ఆ పైన రైట్ సైడ్ నీ ఫోటో ఉంది కదా, పైన రైట్ టాప్, దాని కిందకి వస్తే రీఫ్రెష్ అని ఒక బటన్ ఉంది. అది కాదు దాన్ని ఇడిసేయి. ఇప్పుడు ఒక స్టార్ ఉంది, స్టార్ ఉందా, దాని పక్కకి ఇలా రైట్ సైడ్ రా, లెఫ్ట్ సైడ్ రా, మూడోది అది క్లిక్ చేయి. అది రిఫ్రెష్ అవుతుంది, టైం పడుతుంది, వెయిట్ చేయి, అది అయిన తర్వాత వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఇంకేం? సో మనకి ఇక్కడ ఏంటంటే ఫెసిలిటీ, మీరు ఏదన్నా ప్రాబ్లం అడిగినా మీ సిస్టమ్ని కనెక్ట్ అయ్యి ఆ ఇష్యూలు అందరికీ చూపించడం జరుగుతుంది. నన్ను హోస్ట్ చేయమ్మా సతీష్ బాబు. చేసేసాను సార్. రైట్, రిపోర్ట్స్ బాగున్నాయి, గో హెడ్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇలా అడగచ్చు. ఓకేనా? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి ప్లీజ్. డౌట్స్ లేకపోతే రేపటి క్లాసులో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
కిషోర్